ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ చికెన్ విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలోనూ చికెన్ విక్రయాలు సగానికి పైగా పడిపోయాయి. ఏడాది క్రితం నెల్లూరు జిల్లాలోనూ ఇదే తరహా వ్యాధి వచ్చింది. కొన్ని రోజుల పాటు చికెన్ తినవద్దని ప్రజలకు సూచిస్తున్న నెల్లూరు పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ నాయక్తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయంటూ కొంత ప్రచారం జరిగిన నేపథ్యంలో చికెన్ విక్రయాలపై తీవ్రమైనటువంటి ప్రభావం కనిపించింది. వెంటనే అప్రమత్తమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అనేకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంది. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు తగ్గాయా, ముఖ్యంగా ఇందుకు గల కారణాలు ఏంటి, ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, అసలు దీని ప్రభావం ఏంటి, మానవాళికి దీనివల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అన్ని అంశాలపైన నెల్లూరు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు నాయక్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మరికొన్ని విషయాలు మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు దీని ప్రభావం ఏమైనా ఉంటుంది, అసలు ఎందుకు ప్రజలు ఇలాగ అపోహలు గురవుతున్నారు? నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్, జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ నెల్లూరు అండి. అయితే గత 10 రోజుల క్రితము ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా, కర్నూలులో ఈ బర్డ్ ఫ్లూ ఆనవాయితీలు కనిపించడం జరిగింది. దానికి అక్కడ ఆ ఏరియా వరకు 1 కిలోమీటర్లో రిస్ట్రిక్టెడ్ జోన్ ఏర్పడి ఇన్ఫెక్టెడ్ జోన్గా 1 కిలోమీటర్ని మామూలుగా ప్రొటెక్షన్ తీసుకున్నారు. దాని తర్వాత సరౌండింగ్ 10 కిలోమీటర్స్ కూడా అది బఫర్ జోన్గా చేసి అక్కడ తీసుకునవలసిన చర్యలన్నీ ఆ లిమిటెడ్ ఏరియాలోనే అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ బర్డ్ ఫ్లూ వల్ల అక్కడ పాజిటివ్ రాగానే న్యూస్ రావటం వలన అందరికీ తెలియటం జరిగింది. కానీ ఆ న్యూస్ రాకముందు న్యూస్ తెలిసిన తర్వాత మన జిల్లాలో ప్రస్తుతానికి తీసుకునవలసిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేశాము. తర్వాత స్టేట్ బార్డర్లో చెక్ పోస్టులు పెట్టాము. ఏదైనా కానీ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఏమైనా వస్తే వాటిని రిటర్న్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాము. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో 22 పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నాయి. అందుట్లో 12 పౌల్ట్రీ ఫామ్స్లో మాత్రమే పౌల్ట్రీ ఉంది. ఈ జిల్లాలో ఉన్న పశుసంవర్ధక శాఖ అధికారులందరికీ టెలికాన్ఫరెన్స్ కండక్ట్ చేసి ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇక్కడ మనకి ఈ వ్యాధి లేదన్నవలన ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉద్దేశంతో అన్ని ఫామ్స్లో విజిట్ చేసి, నేను కూడా సొంతంగా తలమంచిలో పౌల్ట్రీ ఫామ్ విజిట్ చేశాను. అక్కడ 1,20,000 బర్డ్స్ ఉన్నాయి, లేయర్స్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ బర్డ్ ఫ్లూ లక్షణాలు అక్కడక్కడ ఎక్కడా లేవు. అలాగే పశుసంవర్ధక శాఖ అధికారులందరూ వెరిఫై చేసి అక్కడ ఉన్న పౌల్ట్రీ ఫామ్స్కి ఫామ్ హైజీన్ గురించి, బయోసెక్యూరిటీ మెజర్స్ గురించి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే గ్రామాల్లో అందరూ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ పనిచేస్తున్నారు. అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి ఉదయం టైం అంటే మార్నింగ్ టైంలో ఫార్మర్స్తో ఇంటరాక్షన్ చేసి అక్కడ ఏమైనా అన్యూజువల్ డెత్స్ జరిగితే అది జిల్లా అధికారులకు తెలియజేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ మన జిల్లా అంతా మనము ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ కూడా స్టార్టింగ్లో చెక్ పోస్టులు పెట్టేశాము, స్టేట్ బార్డర్లో కూడా పెట్టాము. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్లో ఇబ్బంది లేదు కాబట్టి అవి తీసేసాము. కానీ ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూ ఆనవాయితీ ఎక్కడ లేదు కాబట్టి అందరూ అపోహ చెందకుండా కుక్కుడు చికెను, కుక్కుడు మీటు, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్ అందరూ తినొచ్చు, నిర్భయంగా తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మన జిల్లా నెల్లూరు, మన జిల్లా సేఫ్ జోన్. ఇది బర్డ్ ఫ్లూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొంత అపోహలు ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు రమేష్ నాయక్ ఈరోజు చెప్తున్నటువంటి మాటలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఫ్రీ జోన్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, నిర్భయంగా చికెన్ మాంసం విక్రయాలు చేసుకోవచ్చు, వాటిని తినవచ్చు, పౌష్టికాహార లోపానికి ఎలాంటి తావు లేకుండా ఆహారాన్ని భుజించండి అని చెప్పి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి.